మీరంతా డబ్బులు ఇచ్చారు. రమావత్ మధుని నమ్మడానికి కారణాలు ఏంటి? అసలు రమావత్ మధు మీ అందరికి ఎట్లా పరిచయం? రమావత్ మధు మా బాబాయ్ అవుతారండి, మా విలేజ్ వాళ్ళే. ఇక్కడ ఉండి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే, ఇంతకు ముందు ఎలా అంటే ఏం తినడానికి కూడా లేని వాళ్ళు, ఇప్పుడు ఏం తినడానికి లేని వాళ్ళు అంత డెవలప్ అయ్యి మాకు ఇది ఉంది, మాకు అది ఉంది, మేము ఇలా ఉన్నాము అలా ఉన్నాము అని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు అటు చూస్తారు. సో మీరు అటు చూసినప్పుడు సో మీరు కూడా అరే ఎలా ఇది మాకు కూడా తెలియాలి, ఎలా ఏం జరుగుతుందని మీకు తెలియాలి. సో అలా అలా చూడగా తెలిసింది ఏమిటంటే దే ఆర్ రన్నింగ్ దిస్ బిజినెస్. అంటే ఈ బిజినెస్ నడపడం వల్ల వాళ్ళ దగ్గర చాలా ఇలా డెవలప్ అవుతున్నారు. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి, మీరు కూడా చాలా బాగుపడతారు, ఇంత అమౌంట్ మీకు వస్తుంది. అండ్ సో మాకు కంపెనీస్ ఉన్నాయి, మాకు జిఎన్ఐ కంపెనీస్ ఉంది, అండ్ దాని తర్వాత మాకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, లైక్ సిమెంట్ ఫ్యాక్టరీస్ అని అది ఇది అని కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి అన్నారు. అండ్ హీ హ్యాడ్ పబ్స్ ఉన్నాయని చెప్పాడు, రిసార్ట్స్ ఉన్నాయని చెప్పాడు, స్కూల్స్ ఉన్నాయని చెప్పాడు. ఇన్ని ఉన్నాయి అని మేము నమ్మి ఓకే ఇన్వెస్ట్ చేద్దాము అంటే, పర్సనల్ గా వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇలా వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు చెప్పినందుకు మేము ఇన్వెస్ట్ చేసాం. మా ఇంటికి వచ్చి కూర్చొని ఆయన మా సొంత బాబాయ్ అండి, అలా ఎలా చేయాలనిపించింది? ఆయన మా బాబాయ్ కదా, ఎలా నమ్మకుండా ఉంటాం? ఆయన అడిగారు, సరే ఇన్వెస్ట్ చేస్తే కొంచెం డెవలప్ అవుతాము, ఏం కాదని మేము ఇన్వెస్ట్ చేసాము. మాది 5 crores అండి, 5 crores. మేము అంటే ఆయనకు బై క్యాష్ అండ్ ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అండ్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసింది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఆయనకి డైరెక్ట్ గా ఇచ్చామండి, ఆయన ఖచ్చితంగా అది 100% మేము ఇచ్చాము. ఇది అబద్ధం అయితే మేము ఇంత స్ట్రగుల్ అవ్వం కదా, మేము ఇచ్చాము, ఆయన ఇచ్చాము కాబట్టి ఇంత స్ట్రగుల్ అవుతున్నాం. ఇప్పుడు అంటే ఫస్ట్ లోన్స్ తీసుకున్నాం, మాకున్న ప్రాపర్టీస్ ప్రతి ఒక్క దాని మీద లోన్స్ తీసుకున్నామండి. హౌస్ లోన్, ఫ్లాట్ లోన్, గోల్డ్ లోన్ అండ్ ల్యాండ్ లోన్, ఇలా చాలా లోన్స్ తీసుకున్నాం. అండ్ మా పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయిడ్ అండి, వాళ్ళ ఉన్న సేవింగ్స్ అన్ని ఇందులోనే ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఇవన్నీ అందులోనే ఇచ్చేసాం. అండ్ మేము బయట నుంచి కూడా తీసుకొని వచ్చినవి చాలా ఉన్నాయి, బయట నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఇప్పుడు మేము కూడా మా పేరెంట్స్, మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము కూడా తీసుకొని వచ్చామండి. అమౌంట్ కట్టిన తర్వాత మాకు ఒక 2-3 months ఇచ్చారండి. ఒక 3 months ఆయన క్యాష్ వచ్చి బై డేట్, సో ఇది అంటే మీకు ఇవ్వాల్సిన డేట్ ఎగ్జాక్ట్ 25 అనుకోండి, ఆ డేట్ కి వచ్చి ఇచ్చాడు, క్లియర్ గా ఇచ్చేసి వెళ్ళిపోయాడండి. ఒక 3 months వరకు క్లియర్ గా ఇచ్చాడు, వెళ్ళిపోయిండు. సో ఆయన వెనకాల కూడా ఇలా చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. అంటే ఇప్పుడు సో అండ్ సో మంగ్లీ గారు అని. అవును, దాని తర్వాత ఇలా బాలాజీ నాయక్ అని ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ మనీని, ఈ బిజినెస్ ని ఆపేశారండి. వాళ్ళు ఆపేసిన తర్వాత నుంచి ఎగ్జాక్ట్ 1 year అవ్వడానికి వస్తుంది. ఇంకో 2 months లో 1 year అండి. 1 year వరకు ఇక్కడ ఏ ఒక్కరి దగ్గర రూపాయి కూడా లేదు, ఏ ఒక్కరు. ఇప్పుడు అట్లీస్ట్ ఫ్యామిలీ ప్రెజెన్స్ ఎలా ఉందనంటే కనీసం తినడానికి అన్నం కూడా లేకుండా ఉన్నారండి. అంత ఘోరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. విలేజ్ మొత్తం, ఈ ఓన్లీ 1 village కాదండి నేను అనేది, ఇటు సైడ్ సర్కిల్ మొత్తం 3-4 village వరకు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు అంతా మధు అండ్ ఇంకో ఆయన గురించి మాకు సంబంధం లేదు, మేము ఇచ్చింది అయితే మధుకే అండి. మధు దగ్గర ఉన్న ఏజెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఏజెంట్స్ కూడా ఇచ్చారండి, మేము ఏజెంట్స్ కూడా ఇచ్చాము. వాళ్ళు ఇదంతా విషయంలో పక్కన పెడితే మీరు మంగ్లీ పేరును ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నారు? మంగ్లీ గారంటే వాళ్ళే చెప్పారు, మా వెనక ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మేము అడగలేదు, వాళ్ళే చెప్పారు. మంగ్లీకి సంబంధమే లేనప్పుడు మంగ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చిందండి? మంగ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఆమెకు సంబంధం లేదు కదా. ఒక అభిమాని ఇంటికి అంటే ఇప్పుడు మేము పిలుస్తామండి, మేడం మీకు పెద్ద ఫ్యాన్, ఇప్పుడు వస్తారా మీరు? మేము ఇప్పుడే కాల్
చేసి అడుగుతామండి. ఇప్పుడు రండి మీరు మా కోసం. మాకు ఇప్పుడు లేదండి. ఇన్ని రోజులు మీరు వచ్చారు కదా, ఒక అభిమాన్ ఇంటికి వచ్చారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మేము పిలుస్తున్నాం, మీరు రండి. ఒక అభిమాన్ ఇంటికి ఎలా వస్తారు? మీరంతా పెద్ద సెలబ్రిటీ అండి. మీరంతా పెద్ద సెలబ్రిటీ అన్నప్పుడు మీరు అలా వచ్చేస్తారా? మీకు ఎలాంటి ప్రోటోకాల్స్ ఉండారా? అంటే మీరు ఏ అభిమాని పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా? సరే, అలా ఎలా వెళ్తారండి? సరే, మీరు ఓకే వెళ్ళారు, మీకు ఏం అవసరం అని వెళ్ళారు? ఓకే, మీరు ఒక్కరే రావాలి కదా, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? అది కూడా చెప్పండి. మీకు సంబంధమే లేదు కదా, మీకు సంబంధమే లేదు. మధు అని ఆయన తెలియదు. పలుకుతండ విలేజ్ తెలుసా మేడం మీకు? మరి మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? పలుకుతండ విలేజ్ కి వచ్చి ఎలా చెప్పారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ సిస్టర్ ని ఎందుకు తీసుకొని వచ్చారు? మీకు ఈ విలేజ్ పేరు తెలుసా? ఫస్ట్ మీకు ఎలా తెలుసు ఈ విలేజ్? ఎవరి ద్వారా తెలుసు మీకు? ఈ ఒక్క విలేజ్ మీకు ఎలా తెలుసు? అది చెప్పండి ఫస్ట్. మీకు సంబంధమే లేనప్పుడు ఈ విలేజ్ ఎలా తెలుసు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు పిలిచారు? మేము పిలిచామా? మేమే పిలవలేదు కదా, మీరు ఎందుకు వచ్చారు? మీరెవరు? మీకు మధు సంబంధమే లేదు. మీరు మధుతో పాటు ఫోటోలు దిగింది ఎందుకు? మీరు దిగలేదా? అర్ధరాత్రి 1:00 1:00 ఆవిడ వచ్చారు ఇక్కడికి. క్లియర్ గా ఆవిడ వచ్చింది, వెళ్ళింది. ఇది మేము మా ఇంటి వెనకాలది కదా, మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ విలేజ్ మా ఇంటి వెనకాలనే ఉంది. ఆమె వచ్చింది, ఆమె క్లియర్ గా ఫోటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆమె చేసి మొత్తం ఉన్నాయండి మా దగ్గర ప్రూఫ్స్. సంబంధం లేదా అంటే అలా ఎలా వదిలేస్తాం? సంబంధం ఉంది కాబట్టి మేము చెప్తున్నాం కదా. సంబంధం ఉందండి, ఉంది. ఆమెకు 100% సంబంధం ఉంది. నా ప్రశ్న ఏంటంటే, రమావత్ మధు డబ్బులు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాడు. సో మీ డబ్బులు కావాలంటే మీరు మంగ్లీ గారిని టార్గెట్ చేస్తే మీ డబ్బులు వస్తాయని బయట ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే కావాలనే మంగ్లీ టార్గెట్? మేము కావాలని ఎందుకు టార్గెట్ చేస్తామండి? ఆమె తీసుకున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. ఇప్పుడు మధుకి మేము మంగ్లీకి నేరుగా ఇవ్వలేదండి. మాకు మధ్యలో ఉన్నది మధు గారు. మాకు మధు ఇవ్వాలి. మరి మేము మధుకి ఇచ్చా, మాకు మధు ఇవ్వాలి. మేము నమ్మలేదండి. ఆవిడ ఎందుకు వచ్చారు ఇక్కడికి వచ్చి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసింది కదా, మాకు సంబంధం లేదు. సరే, మేము ఆమెకి ఇవ్వలేదు. మరి ఆమె ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? ఆమె ఎందుకు అంత ఇక్కడ విలేజ్ వరకు వచ్చి ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. మరి అవును, ఖచ్చితంగా ఆవిడ ఇక్కడికి వచ్చారు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మేము ఇచ్చాము. ఆమె ఉంది కాబట్టి మేము ఇచ్చాము. అవును. సరే, మా పక్షాన్నే ఉంటే మరి మీరు రమావత్ మధుని టార్గెట్ చేసి మాకేం సంబంధం లేదని చెప్పొచ్చు కదా. మీకు శుభారావనే. సరే, మరి రండి, మా సపోర్ట్ కి రండి. మీరు విలేజ్ కి రాలేదు కదా, మేము ఇప్పుడు లొకేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తాం. మీరు ఇక్కడికి రండి, మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం మేడం. మనకెందుకు ఇదంతా? మీరు ఏం చెయ్యలేదు, మీరు చాలా చిన్న పొజిషన్ నుంచి వెళ్ళారు కదా. సరే, మాట్లాడుకుందాం. బిడ్డనే ఎందుకు ఇంత ఆడిపోసుకుంటున్నారా? ఆడిపోసుకుంటున్నాం ఎందుకు? మీకు సంబంధం లేని విషయం అయితే మేము ఎందుకు ఇన్వాల్వ్ చేస్తామండి? మీకు సంబంధం ఉంది కాబట్టి మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. రండి, ఇక్కడ మాట్లాడదాం. రండి, అందరం కలిసి మాట్లాడదాం. ఎంతవరకు మీకు సంబంధం ఉంది, ఎంతవరకు సంబంధం లేదని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఆమెకు సంబంధమే లేదు. మా దగ్గర మొత్తం ప్రూఫ్ ఉంది కదా, పిలవాలి. ఆమెకు సంబంధం లేనప్పుడు రండి. మేము ఎక్కడికి పిలిచినా మీరు రావాల్సిందే కదా. అంతే కదా, సంబంధం లేనప్పుడు రావాల్సిందే. సో అంటే ఫైనల్ గా ఏంది అసలు ఇప్పుడు ఈ పైసలు ఇచ్చినారు? ఏంది మీ బతుకులు, ఏంది మీ జీవితం ఏందన్నట్టు? మా పరిస్థితి చెప్పలేమండి, చాలా దారుణంగా ఉంది. 1 year వరకు ఎంత స్ట్రగుల్ అవుతున్నామో ఆ బాధలు మాకు మాత్రమే తెలుసు. అట్లీస్ట్ తినడానికి డబ్బులు లేని వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారండి. ఎంతో కొంత మనీ వస్తుందని. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరి దగ్గర మనీ లేదు. ఇదంతా అయిపోతే చాలా మంది చచ్చిపోయారు. మా విలేజ్ లోనే చచ్చిపోయారండి. 4-5 మెంబర్స్ ఓన్లీ మనీ కోసమే. ఓన్లీ మనీ కోసమే. ఇప్పటి వరకు మనీ రూపాయి సింగిల్ కాయిన్ కూడా ఇవ్వలేదు. మేము అన్ని క్రోర్స్ ఇచ్చాము. ఫైనల్ గా మాకు న్యాయం జరగాల్సింది. అండ్ మేము సిబిఐ, మేము పోలీసులకి కంప్లైంట్ చేసాము, అదంతా జరిగింది. ఇప్పుడు మేము సిబిఐ ఆఫీసర్స్ కి కూడా కంప్లైంట్ చేసాము. ఇప్పుడు గవర్నమెంట్ అంటే హెల్ప్ చేయాలి కదా. ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ లేదు. గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ లేదు. ఎందుకు ఇప్పటి వరకు సపోర్ట్ లేదు? మేము సిబిసిఐడి ఆఫీసర్ కి, అంటే ఇక్కడ నుంచి మా పిఎస్ నుంచి మేము కంప్లైంట్ చేసిన తర్వాత సిబిఐ వరకు వెళ్ళిందండి. సిబిఐ లో ఈ కేసు నడుస్తుంది. 1 year అవుతుంది.
సో ఆ 1 year నుంచి ఇప్పటి వరకు మీ రియాక్షన్ ఎక్కడ? సిబిఐ ఆఫీస్ మాకు ఎలాంటి న్యాయం చేసిందో తెలియాలి. ఎలాంటి న్యాయం లేదండి, ఎలాంటి న్యాయం లేదు ఇప్పటి వరకు. సిబిఐ నుంచి మాకు ఎలాంటి న్యాయం లేదు. అండ్ మేము సిబిఐ వాళ్ళని అడిగితే మాకు ఏం సంబంధం లేదు, మీరు బయట చూసుకోండి. అవుట్ ఆఫ్ ఇదే అండి సిబిఐ ఆఫీసర్ చెప్పిన మాట. మీరు అంటే ఈ పోలీస్ స్టేషన్ కి ఆఫీస్ కి బయట చూసుకోండి, కానీ మా లోపల మాకు సంబంధం లేదు. మీరు బయట సెటిల్మెంట్ చేసుకోవాలి కానీ మాకు సంబంధం లేదని సిబిఐ ఆఫీసర్ ఇలా చెప్పారు, మాకు క్లియర్ గా చెప్పారు. ఇప్పటి వరకు ఎక్కడ న్యాయం జరగట్లేదండి. సరే సిబిఐ వాళ్ళకు కూడా సంబంధం లేదు కదా, మధుని మాకు అప్పచెప్పేయండి, మేము తెచ్చుకుంటాం. వచ్చింది అర్ధరాత్రి 12 గంటలకు వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చింది. చాలా పెద్ద ఆయన దగ్గర ఎందుకు లేదండి? లేనిదే ఇవన్నీ ఉన్నాయా ప్రాపర్టీస్? 40 crores 10వ తరగతి కూడా ఆయన పాస్ కాలేదు సార్. అది ఆయన అప్పుడు కరోనా మూమెంట్ లో